నేనెవరో తెలియకుండానే నా సరుకు పోలీసులకు పట్టించావా? ఈ టైగర్ శ్రమ పేరు చెబితే ప్రపంచ దేశాలే గడగడలాడుతాయి. అలాంటిది నా సరుకు నువ్వు పోలీసులకు పట్టిస్తావా? ఓ, ఆ టైగర్ శివ అంటే నువ్వేనా? అయినా నీ రూటు వేరు, నా రూటు వేరు. నాతో నీకేం పని పడింది? ఈ టైగర్ శ్రమ సరుకు పట్టించావంటే నువ్వేదో కండలు తిరిగిన మనగాడివి, కొమ్మలు తిరిగిన మగధీయుడివి అనుకున్నాను. కానీ నువ్వు ఆఫ్టర్ పబ్బుల్లో పాటలు పాడుకుని చిల్లర దండుకునే చిల్లరినా కొడుకులా ఉన్నావు. నాతో నీకెందుకురా గొడవ? రే శివ, 1000 ఏనుగుల బలమున్న భీముడైనా, 100 మందిని ఎదిరించిన వాలి అయినా, రాజ్యాన్యాలే రాజైనా, రోడ్ల మీద అడుగు తినే పిచ్చగాడైనా చివరికి చేరాల్సింది ఈ 6 అడుగుల గోతులోకేరా. అయినా చెడుని ఎదిరించి మంచిని గెలిపించాల్సింది కావాల్సింది కండబలం కాదు, గుండె బలం, మనోబలం. అవి ఈ రాజా దగ్గర పుష్కలంగా ఉన్నాయిరా. ఏ రాజా, నీ బుద్ధి బలం నా దగ్గర ఉన్న మంది బలం, డబ్బు బలం ముందు నిలబడలేవురా. నేను తలుచుకుంటే న్యాయాన్ని అన్యాయం చేయగలను, నిజాన్ని అబద్ధం చేయగలను. రే శివ, నువ్వు చెప్పింది అక్షర సత్యం. కానీ 100లో 1% అనే న్యాయం, నిజం అనేది ఉంటుంది. ఆ 1% గెలిచి చూడు. 100లో 1గా కాదు, 100లో 1లా గుర్తిస్తుంది ఈ సమాజం. సమాజం 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 ఈ సమాజం నన్ను తాగుపోతున్నది, తిరిగిపోతున్నది, ఎందుకో పనికిరాని ఎదవా అన్నది. అందుకే ఎందుకో పనికి మళ్ళీ ఈ సమాజంపై కసిరి పెంచుకున్నాను. అయినా ఇలాంటి విషపూరిత మనుషుల మధ్య నువ్వు నీతి న్యాయాన్ని గెలిపించడం అసాధ్యంరా. రే శివ, అందరూ నీలా అనుకోవడం వల్లే మన దేశంలో పుట్టిన అందరూ మహానుభావులు పక్క దేశాన్ని పరసిపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. పెంచిన సమాజాన్ని, దేశాన్ని సాలిగూడి వల్లే వదిలి వెళ్ళిపోతున్నారా. సమాజం ఈ సమాజం నా తల్లిదండ్రి చనిపోతే నన్ను ఒక పిచ్చగాడి కంటే దారుణంగా చూసింది ఈ సమాజం. కష్టపడి బతుకుదామంటే ఎన్నో పోలీసు కేసులు పెట్టారు. ఆకలిని అడిగితే అడుగడుగున అక్రమాలు, అన్యాయాలు. ఇలాంటి వేషపూర్తి మనుషుల మధ్య నీతి న్యాయాన్ని నువ్వు గెలిపించలేవురా. ఏ శివ, ఎదుటివాడి భయాన్ని, బలహీనతని ఆసరాగా తీసుకొని ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకున్న అలెగ్జాండర్ నుంచి హిట్లర్ వరకు అందరూ నియంత్రణలు మట్టిలో కలిసిపోయారు. ఇకనైనా మారకపోతే నీకెందు కూడా అదేరా. చావు చావు. ఈ టైగర్ సేవకి చావు లేదురా. నన్ను చంపే మనగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. రే శివ, ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే తొందరలో నీ పొగరకు కూడా ఎక్స్పైరీ డేట్ పడుతుంది. మంచి మాటలు చెప్తే మారుతావు అనుకున్నా, కాదు కొడుదు అంటావా? డబ్బుల్లో పాటలు పాడమే కాదు, కాలాలు ఎగరేసి పంచులు కొట్టడం కూడా తెలుసు ఈ రాజాకి. ఏ రాజా, నేను ఈ జనాన్ని నమ్ముకొని పైకి లారేదురా, కుమ్ముకుంటూ పైకి వచ్చా. రే శివ, మంచి మాటలు చెప్పా, మారుతావనుకున్నా. నీ సరుకును పట్టించా, మారుతావనుకున్నా. కాదు కూడదు అంటావా? కాదు కూడదు, జనం మీదకి ఎక్కేస్తా, సమాజాన్ని తొక్కేస్తా అని మనం ఎక్కి తలగరేస్తే అరే బచ్చా, ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఈ టైగర్ సేవకి బాగా తెలుసా. రే చూసుకుందాం పోరా. అదే చూసుకుందాం. నా లైఫ్ అంతా వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నావు రాజా? ఐ లవ్ యూ రాజా.
రాజా